మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. మేము రీసెంట్గా సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్నాం కదా, ఆ వ్రతానికి మేము చేసుకున్న సింపుల్ డెకరేషన్ అనమాట ఇది. వ్రతం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పానన్నమాట. 2 ఇయర్స్ నుంచి ప్లాన్ చేస్తున్నాం మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలని. ఫైనల్గా కార్తీక మాసంలో కార్తీక సోమవారం నాడు మేమైతే పూజ చేసుకున్నాము. వ్రతానికి మండపం డెకరేషన్, అలానే ఏ పూజా సామాగ్రి కావాలి అండ్ వ్రతం ఎలా జరిగింది, వ్రతం తరువాత అసలు మనం ఏం పనులు చేయాలి, అవన్నీ కూడా చాలా క్లియర్గా మన ఛానల్లో వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. మీరు ఒకసారి చూడండి, మీకు ఆ వీడియోస్ అన్నీ చాలా బాగా నచ్చుతాయి. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కార్తీక సోమవారం నాడు మేము వ్రతం చేసుకున్నాం కదా, సో ఇంట్లో చక్కగా 365 ఒత్తులతో ఇలా దీపం వెలిగించుకున్నామన్నమాట. అండ్ ఉసిరి దీపాలు కూడా వెలిగించుకున్నాము. నిజంగా నాకేమనిపించిందంటే, లేటుగా జరిగినా కూడా, అంటే 2 ఇయర్స్ తర్వాత కదా మా ఇంట్లో జరుగుతుంది, 2 ఇయర్స్ తర్వాత చేసుకున్నా కూడా నిజంగా ఎంత బాగా పూజ జరిగిందో. సోమవారం రోజు వ్రతం అండ్ ఇలా దీపాలు కూడా అసలు ఏంటి శివుడు వెలుగుతున్నట్టే ఉంది. అలా ఉందా? ఏ నిజంగానే అమ్మో, 2 కళ్ళులాగా కనిపించింది. చూసావా చిన్ని? నిజం బుజ్జి, అసలు అద్భుతం. నువ్వు చూడలా? ఇంకొకటి అసలు నిజంగా అసలు ఒక అనుభూతి ఇట్లా కలిగింది మనసుకి. శివతాండవం లాగా. ఎట్లా అంటే ఫస్ట్ ఇట్లా శివతాండవం లాగా, శివుడి లాగా, తర్వాత ఆ స్పార్క్ 2 కళ్ళలాగా. మీరు ఇక్కడ ఏ మాటలైతే విన్నారో నిజంగా అది మాకు కలిగిన అనుభూతి అనమాట. ఆ 365 ఒత్తులు వెలుగుతున్నప్పుడు నిజంగా అలా అనిపించింది. మంగళవారం రోజు నేను శివాలయానికి వచ్చాను. శివుడికి అభిషేకం చేసుకున్నానమాట. అభిషేకం ఎలా చేసుకున్నాను, అలానే అలంకరణ ఎలా చేశాను, ఇవన్నీ కూడా మన ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేశాను, తప్పకుండా చూడండి. నేను ఏ ఏ పూజా ద్రవ్యాలతో నేను అభిషేకం చేస్తాను అన్నది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడైతే చక్కగా దేవుడికి పూజ చేసుకుని తర్వాత తులసి కోట దగ్గర 365 ఒత్తులు వెలిగించాను. నిన్న కార్తీక సోమవారం కదా, అందుకని అమ్మ ఇంట్లో వెలిగించింది. నేను మంగళవారం ఇలా గుడికి వచ్చి 365 ఒత్తులు, అలానే తులసి కోట ముందు, ఉసిరి చెట్టు ముందు ఉసిరి దీపాలైతే వెలిగించానమాట. నాకైతే అసలు ఎంత ప్రశాంతంగా హాయిగా అనిపించిందో ఇలా టెంపుల్కి వచ్చి పూజ చేసుకుంటే. నేను మీకు అంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, ఎప్పుడు పూజ చేసుకున్నా కూడా నాకు చాలా ప్రశాంతంగా పాజిటివ్గా అనిపిస్తుంది అని చెప్పి. సో ఇలా గుడిలో పూజ చేసుకుని తరువాత ఇంటికి వెళ్ళి 5 సార్లు హనుమాన్ చాలీసా చదువుకున్నామన్నమాట. సో అదంతా కూడా మీరు ఈ వీడియోలో అయితే చూసారు కదా. నేను గుడికి వచ్చేటప్పటికే నైట్ అయిపోయింది, 7-7:30 అయినట్టుంది. నిజంగా నాకు ఎంత అదృష్టంగా అనిపిస్తుందో, ఎందుకంటే ఇలా గుడికి వచ్చి దేవుడికి అభిషేకం చేసుకుని చక్కగా తులసి కోట ముందు ఇలా 365 ఒత్తులు వెలిగించుకుని, అలానే ఉసిరి దీపాలు వెలిగించుకుని ఇలా పూజ చేసుకున్నందుకు నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను. గుడి నుంచి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చేటప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో ఇప్పుడైతే హనుమాన్ చాలీసా చదువుకుంటాము. దేవుడి ఫొటోస్ ఎంతసేపు చూసినా నాకు అలా చూస్తూ ఉండబుద్ధి అవుతుంది. అండ్ ఇంకో విషయం చెప్పమంటారా, దేవుడి ఫొటోస్కి మనం పసుపు కుంకుమ లేదనంటే గంధం కుంకుమ పెడతాం కదా, ఆ పెట్టే ప్రాసెస్ కూడా నాకు అసలు ఎంత సంతోషంగా అనిపిస్తుందో. ఇవన్నీ నిజంగా ఏదైనా ఒక అనుభూతి అనమాట. ఎవరికి వాళ్ళకి పర్సనల్గా అలా అనిపించాలి. నాకైతే అలా ఉంటుంది. ఇంటికి రాగానే ఇలా చక్కగా దీపం పెట్టుకుని పారాయణ అయితే స్టార్ట్ చేశాము. 5 సార్లు పారాయణ చేస్తాము ఇప్పుడు హనుమాన్ చాలీసా. దోహా. శ్రీ గురు చరణ సరోజ రజ లయ సజోదాయక ఫలచారి బుద్ధిహీన తను జానికే సుమిరౌ పవన కుమార్ కుమతి నివార సుమతికే సంగి కంచన వరన విరాజ సువేశ రామలఖన సీతామన బసియ సూక్ష్మ రూప ధరిసి యహి దికావా సూక్ష్మ రూప ధరిసి యహి దికావా వికట రూప ధరి లంక జరావా సూక్ష్మ రూప ధరిసి యహి దికావా సియహి దికావా సియహి దికావా. అదే అంటున్నా. శ్రీ గురు
అయ్యా తెలిసి తెలియక తప్పులు చేస్తుంటే క్షమించయ్యా, మళ్ళీ మొదలు పెడుతున్నా. దోహా. శ్రీ గురుచరణ సరోజరజ నిజమన ముకుర సుధారి వరనౌ రఘువర విమల యశజోదాయక ఫలచారి బుద్ధిహీన తను జానికే సుమిరౌ పవన కుమార్ బల బుద్ధి విద్యా దే మమ ప్రియ భరత హి సమబాయి सहस्रवदन तुम्हारो यस गावै असकहि श्रीपति कंठ लगावै सनकादिक दिगपाल जहाते कवि कोविद कहि सके कहाते तुम उपकार सुग्रीव कीन्हा राम मिलाया राजपद दीन्हा तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर भानु लील्योता हि मधुर फल जानु प्रभु मुद्रिका मेलि मुख माही रामचंद्र की जय वरनौ रघुवर विमल यशजोदायक फलचारी बुद्धिहीन तनु जानिके सुमिरौ पवन कुमार ज्ञान गुण सागर जय कपीसति हुलोक भुजागर रामदूत तुलित बलदाम अंजनी पुत्र पवन सुतनाम महावीर विक्रम बजरंगी कुमति निवजराव भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज संवारे लाय सजीवन लक असकहि श्रीपति कंठ लगवाय सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिसा यम कुबेर दिगपाल जहाते कवि कोविद कहि दुर्गम काज जगत के जेते सुगमानुग्रह तुम्हारे तेते राम दुआरे तुम रखवारे होतन आज्ञा बिनु पैसारे सब सुकल है तुम्हारी शरणा तुम रक्षक काहू निकट नहीं आवै महावीर जब नाम सुनावै नासै रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावै मन क्रम वचन ध्यान जो लावै सब पर राम तपस्वी राजा. ఇలా 5 సార్లు హనుమాన్ చాలీసా చదువుకున్నాము. పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు బాయ్. ఇట్లు మీ ప్రవీణ.